న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శాంతినగర్లో గణపతి టెక్నాలజీస్ సత్తి వేణుమాధవరెడ్డి ఎస్వీఎంఆర్ లోకల్ టీవీ కార్యాలయం నందు 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్లు అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగరవేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగు మహిళలు ఈరోజు కేకులు కట్ చేసి సంబరాలను అంబరాలు అంటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు సతీమణి శ్రీమతి విశాలాక్షి విచ్చేసి విజయోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి విశాలాక్షి, కానూరి శిరీష, సత్తి భారతి, పోలదాసు భాస్కరం, సత్తి వరలక్ష్మి, గారపాటి విజయలక్ష్మి, కుదప భారతి, కర్రి సింధు, వేములపల్లి కవిత, సూర్యకాంతం, మన్నారు మౌనిక, పోలిరెడ్డి అనంతలక్ష్మి, అస్మత్ ప్రసన్న, కరుటూరి సునీత, లీలా, మన్నారు దేవి తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై బీజేపీ, జై బూరుగుపల్లి, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, మన పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బూరుగుపల్లి శేషారావు నాయకత్వం, బూరుగుపల్లి శేష చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం, స్వాగతం చూడటనా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి పార్టీ ఐక్యత, వర్ధిల్లాలి ఉమ్మడి పార్టీ ఐక్యత. ఒకసారి మళ్ళీ బాగుంది పండించండి. లేదు ಎಲ್ಲ ಮನೆಗೂ ಕೊಡ అన్నగారు పెడతానండి, అన్నగారు పంపిస్తాను ఒకసారి. ముందుగా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కూటమి ఇంత విజయాన్ని సాధించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. టీడీపీ ఘన విజయాన్ని పొందుతుందని మాకు ముందే తెలుసు, కానీ ఇంత అఖండ విజయాన్ని మూటగట్టుకుంటుందని
మేము కల్లో కూడా ఊహించలేదు. ఈ ఆనందాన్ని మేము ఈ విధంగా నా స్నేహితులు, నా పెద్దలు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవటం కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సీఎం కావాలని అందరూ ఇచ్చిన తీర్పు ఘన విజయాన్ని చేకూర్చింది. మనం అందరం ఇంకా ముందు రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా, చాలా మన సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా మన సమస్యలాగా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఇదవ్వకుండా మనలో మనం పరిష్కరించుకుంటామని ఈ ప్రభుత్వం వల్ల మనం చాలా హ్యాపీగా ఉంటామని ఈ సెలబ్రేషన్స్ ఇలా చేసుకోవడం జరుగుతుంది. బూరుగుపల్లి శేషారావు గారి సతీమణి విశాలాక్షి గారు మాకు ముందు నుంచి చాలా అభిమానంగా ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా విశాలాక్షి గారిని పిలవగానే వచ్చి ఈ సెలబ్రేషన్స్లో మాకు ఇంకా ఆనందాన్ని చేకూర్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కూటమికి ఇంత ఘన విజయాన్ని చేకూర్చిన మన నిడదవోలు ప్రజలందరికీ పేరు పేరున హర్షాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. టీడీపీ, జనసేన, జై బీజేపీ పార్టీకి 3 పార్టీలకి ఏకగ్రీవంగా నా జై ధన్యవాదాలు. నేను ఈరోజు ఇక్కడ లేడీస్ అందరూ కేక్ కట్ చేసుకుందామని నన్ను పిలిచారు శిరీష్ గారు. నేను ఇదే ఫస్ట్ టైం శిరీష్ గారు ఆర్యత్వంలోనే కేక్ కట్ చేయటం. 3 కేకులు, ఒక కేక్ కూడా కాదు, 3 పార్టీలు 3 కేకులు కట్ చేశారండి ఈరోజు. వీళ్ళందరూ నాకు కొత్త పరిచయము. నిడదవోలు మొత్తం మండలం నియోజకవర్గం అంతా ఏకగ్రీవం అయ్యి చంద్రబాబు నాయుడు గారికి, జనసేనకి, బీజేపీకి ఓటేసి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి శేషారావు గారి అభిమానాన్ని తెలిపి ప్రతి ఒక్కళ్ళు ఏకగ్రీవంగా ఉండి ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని అధిక మెజార్టీతో గెలిపించారండి. జై తెలుగుదేశం. ప్రజలు అందరికీ మొత్తం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడికి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు.